హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. మార్నింగ్ లంచ్ బ్యాగ్స్ ప్యాక్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇంట్లో చెప్పనక్కర్లేదు ఎంత హడావిడి ఉంటుందో. అలాంటి వారికి హడావిడి లేకుండా, ఎటువంటి మసాలాలు లేకోకుండా క్విక్‌గా చేసుకునే ఈ లంచ్ బాక్స్ రెసిపీ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసి ఈ పసుపు అంతా ఆయిల్లో బాగా కలిసేలాగా అయితే కలిపేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక మీడియం సైజు 3 ఆలులు తీసుకొని ఈ విధంగా క్యూబ్స్‌గా అయితే కట్ చేసుకున్నాను. వీటిని సాల్ట్ వాటర్‌లో వేసుకోండి. అప్పుడే ఇవి మనకి కలర్ మారకోకుండా ఉంటాయి. సో ఈ విధంగా కట్ చేసుకున్న ఆలుని వేసుకొనేసి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అంతా రోస్ట్ చేసి హై ఫ్లేమ్లో పెట్టేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నట్లయితేనా ఇవి మనకు లోపల కూడా ఉడికిపోతాయి. తినేటప్పుడు కూడా నోటికి పంటి కిందలాగా కాస్త క్రిస్పీగా కూడా తగులుతూ ఉంటాయి. సో ఇలా వేయించుకున్న వాటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టి పక్కన రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఆయిల్ ఉందో ఇదే ప్యాన్లో అదే ప్యాన్లోకి మనం నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు అయితే ఉద్దిపప్పు, 1 స్పూను అలాగే పచ్చిశనగపప్పు, జీలకర్ర. సో ఈ మూడింటిని వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఆవాలు కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఆవాలు వేయట్లేదు. ఇక్కడ ఓన్లీ జీలకర్ర వరకే అయితే వేస్తున్నాను. ఈ మూడిటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అంటే జస్ట్ కలర్ మారితే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్‌లో ఇవి కూడా ఉడికిపోతాయి. సో ఇలా ఉడికిన వాటిని ఇప్పుడు వచ్చేసి ఒక మీడియం సైజు స్లైసెస్ చాలా తిన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్ వచ్చేసి మనకు లైట్ బేబీ గోల్డెన్ కలర్ అంటే అలా గోల్డెన్ కలర్ కాదు, ఇలా బేబీ పింక్‌లో కాదు. అలా వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఈ ఆనియన్ వేగుతున్నప్పుడే 2 పచ్చిమిర్చిని స్లైసెస్‌గా పొడవుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఆనియన్ అంతా బాగా వేగింది అన్నప్పుడైతేనే ఒక హాఫ్ క్యాప్సికమ్‌ని అయితే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా ఒక 1 మినిట్ వేయించుకోవాలి. క్యాప్సికమ్ వేగించుకున్న తర్వాత 2 మీడియం సైజు టొమాటోస్‌ని పొడవుగా కట్ చేసుకుంటేనా ఇవి ఆ పుల్లదనం కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది చిన్నగా కూడా కట్ చేసుకుంటారు. బట్ కానీ ఇలా తినండి చాలా టేస్ట్ బాగుంటుంది పొడవుగా కట్ చేసుకోవడం వల్ల టొమాటో. సో అవి కూడా కాస్త బాగా పచ్చిదనమై మెత్తబడ్డాయి అని అన్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే కారము, 1/4 టీ స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇక్కడ క్లిప్పింగ్‌లో అయితే మీకు మిస్ అయింది. బట్ అది సాల్ట్ అయితే నేను ఆల్రెడీ యాడ్ చేశాను. సో వీటన్నిటిని మూడింటిని బాగా కలిపేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. సో ఇవి బాగా పచ్చి వాసన పోయినాయి అన్న తరువాత మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆలూని. సో ఆలూని కూడా ఇందులోకి వేసేసి మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. అప్పుడే ఆలూకి మనము ఇక్కడ వేసిన మసాలా అంటే కారం, పొడి వేసాం కదా. సో వాటి టేస్ట్ అనేది పడుతుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న రైస్ కానీ లేదంటే నైట్ రైస్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది ఆ రైస్ వేసేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవడమేనండి. సో ఈ స్టేజ్‌లో మీరు ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. అవసరమైతే ఇక్కడ సాల్ట్ ఈ స్టేజ్‌లో యాడ్ చేసేసుకోవచ్చు సరిపోతుందనమాట. సో అంతా కలిపేసుకున్నారు కదా. ఇప్పుడు మనకి స్టవ్ ఆపేసుకున్న తర్వాత బాక్స్ ప్యాక్ చేస్తాము అనేటప్పుడైతే కొద్దిగా లైట్‌గా మనం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నది వేసేసి మొత్తం మరొకసారి మిక్స్ చేసేసి ప్యాక్ చేసేయండి. అంతేనండి. చాలా సింపుల్‌గా ఈజీగా అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.